ఈరోజు ఉప్పల్ స్టేడియం వేదికగా ఐపీఎల్ చరిత్రలో అతిపెద్ద 3 రికార్డ్స్ బద్దలు కొట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ ఉప్పల్ స్టేడియంని ఉర్రూతలు ఉంచిన ఎస్ఆర్హెచ్ టాస్ ఓడి బ్యాటింగ్కి వచ్చిన మొదటి ఓవర్ నుండే అటాకింగ్ బ్యాటింగ్తో మొదలుపెట్టారు. అండ్ డెబ్యూ బౌలర్ అయిన మపాకని ట్రావిస్ హెడ్ 3వ ఓవర్లో ఉతికారేశాడు. అలానే నెక్స్ట్ ఓవర్లో ఎస్ఆర్హెచ్ మయాంక్ వికెట్ కోల్పోయినా ఏమాత్రం మొమెంటంని కోల్పోలే. అదే జోరుతో ఎంఐ బౌలర్స్ని భయపెట్టాడు ట్రావిస్ హెడ్. దీంతోనే హెడ్ తన డెబ్యూ మ్యాచ్లో కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. అండ్ పవర్ ప్లేలో ఏకంగా 1 వికెట్ నష్టానికి 81 పరుగులు చేసింది ఎస్ఆర్హెచ్. అలానే ట్రావిస్ హెడ్ 59 పరుగుల వద్ద క్యాచ్ అవుట్గా వెనుదిరిగాడు. అండ్ అభిషేక్ శర్మ విధ్వంసకరమైన బ్యాటింగ్తో కేవలం 16 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఎస్ఆర్హెచ్ తరపున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన మొట్టమొదటి బ్యాటర్గా నిలిచాడు అభిషేక్ శర్మ. అలానే 10 ఓవర్స్లో ఎస్ఆర్హెచ్ ఏకంగా 148 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది. 10 ఓవర్స్లో అత్యధిక పరుగులు చేసిన మొట్టమొదటి టీంలా నిలిచింది ఎస్ఆర్హెచ్. ఇక అభిషేక్ శర్మ 63 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద తన వికెట్ని కోల్పోయాడు. ఇనిషియలీ వచ్చిన మూమెంటంని క్లసెన్తో కలిసిన మాత్రం భయంకరమైన బ్యాటింగ్తో ముందుకు తీసుకెళ్లారు. అండ్ ఇద్దరు కలిసి డెత్ ఓవర్స్లో ఏకంగా 63 పరుగులు చేసి ఎంఐ బౌలర్స్ని ఉత్తికారేశారు. వచ్చిన బౌలర్స్ని వచ్చినట్టుగా చితకబాదారు. దీంతో ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక పరుగులు చేసిన మొట్టమొదటి టీంలా నిలిచింది. క్లసెన్ నిప్పులు చెరిగే బ్యాటింగ్తో 80 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. అలానే మార్క్రమ్ 42 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. దీంతో ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ ముగిసేసరికి 277 పరుగులు చేసి భారీ స్కోర్ని నమోదు చేసింది.